అది మీకు ఆ చెస్ ఆడడం వచ్చిందో, ఆ క్యూబ్ సెట్ చేయడం వచ్చిందా రాలేదా అనేది సంబంధం కాదు. న్యూట్రాస్యూటికల్ సత్యం. నిన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి 5 ఇంగ్రీడియంట్స్, అందులో ల్యూటిన్ గురించి, బంతిపూలో ఉండే ల్యూటిన్, అశ్వగంధ, బ్రాహ్మి. బ్రాహ్మి ఎంత గొప్పది. ఐకేర్ లో ఉంది కదా మేడం, బ్రాహ్మి ఉంది. ఐచార్జ్. ఐచార్జ్, ఈ కొత్త ఐచార్జ్ గురించి తొందరగా అందరు తెలుసుకోండి. బీపీ కానీ, ఆయాసం కానీ, లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు రక్తనాళాలన్నీ కుంచుకుపోతాయి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది. స్టంట్స్, బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. యాంజియోగ్రఫీ చేయడం ఎక్కువ అయిపోయిందంట. యాంజియో అంటే రక్తనాళాల యొక్క గుర్తింపు, అవి ఎంత కుంచుకుపోయాయి, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయని చెక్ చేసేటువంటి మెథడ్. దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నైట్రోజన్, ఆ నైట్రోజన్ దండిగా ఉన్నది ఐచార్జ్. ఇది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్. ఓకే. ఈ నైట్రిక్ యాసిడ్ ఎట్లా ఏర్పడిందంటే, ఆర్జినైన్ అనేటువంటిది అండ్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఆ నైట్రిక్ ఆక్సైడ్ న్యాచురల్ గా ఏర్పడింది. న్యాచురల్ ఈ ఇంగ్రీడియంట్స్ కి ఎంత భూమి ఉంది అనేది నిన్న ఒక పాడ్కాస్ట్ లో ఒక అతను చెప్తున్నాడు. దానికి సంబంధించి చిన్న చిన్న బిట్లు నేను అడ్వాన్స్డ్ ఆయుర్వేదలో పెడతాను, మీరు చూడండి. ఫ్యూచర్ ని కనుక్కొని గెస్ చేసే పని మీ పిల్లలదే కాదు, మనది కూడా. నువ్వు చదువుతున్నావు కాబట్టి నువ్వే ఎత్తుక్కోవాలి ఫ్యూచరు. భూమి ఉన్న ఏఐలో ఎత్తుకుంటావా, లేకపోతే ఏ ఇండస్ట్రీ భూమి ఉందో, ఉం? అది నీ పని, నువ్వే చూసుకోవాలి. అట్లేం కాదు. ఇంకా మనకేం కూడా అయిపోలేదు. మనం కూడా భూమి ఉన్నది ఏందో తెలుసుకోవాలి, ఫ్యూచర్ ఏందో తెలుసుకోవాలి. అవునా రంగా సార్? అది అదేదో వాళ్ళు చదువుతున్నారు కాబట్టి, వాళ్ళు ఉద్యోగం చేయాలి కాబట్టి ఇక వాళ్ళే తెలుసుకోవాలి. మన అవసరం, సంపాదించే బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి. ఫ్యూచర్ ఏంటి, దేంట్లో ఉంది అని మనం కూడా తెలుసుకోవాలి. డిజిటల్ స్కిల్స్ లో ఉంది, వర్చువల్ మీటింగ్స్ లో ఉంది, ఫోన్ యాప్ ను ఉపయోగించడంలో ఉంది. ఫోన్ యాప్ లో కూడా సంపాదించేది ఉంది అని అంటే, పెట్టుబడి దాన్ని డబల్ చేయడం, అసలు ఎంత ఉందో దాంట్లో. కేవలం మనం డబ్బులు ట్రాన్సాక్షన్ అని అనుకుంటున్నాం, ఇట్లా చాలా ఉంది మరి. ఉం? సో పాయింట్ ఎక్కడ ఉంది? మనము తొందరగా అనుభవంలోకి తీసుకొచ్చేది అసలైనటువంటి జ్ఞానము. జ్ఞానం అంటే క్లారిటీ, తొందరగా. ఈ జ్ఞానం తెలియడం వల్ల జాగ్రత్త పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫోకస్ ప్రాక్టీస్ చేసాం బాగా, ఫోకస్ ప్రాక్టీస్. దీని వల్ల ఏం పెరుగుతుంది? జ్ఞానం వల్ల జాగ్రత్త పెరుగుతుంది. ఇప్పుడు నేను జ్ఞానం ఇస్తున్నాను, జాగ్రత్త పెరుగుతుంది. శక్తి వల్ల స్థితి మారుతుంది. శక్తి వల్ల స్థితి మారుతుంది. క్రియేషన్ పవర్ పెరుగుతుంది. స్థితిని జ్ఞానం వల్ల తీసుకొచ్చుకోలేము, కాకపోతే తొందరగా శక్తిని చేరుకుంటాం. స్థితి వల్ల. నేను ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనగానే ఆ జ్ఞానం రాదు, ఆ స్థితి రాదు జ్ఞానం వల్ల. కానీ ఆ శక్తిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి ఇంపార్టెంట్. ఆ స్థితి అనేది ఇంపార్టెంట్. క్రియేషన్ పవర్ ఇంకా పెరుగుతుంది. ఇంకా జ్ఞానం వల్ల కూడా కొంచెం బలవంతంగా చేయాల్సి వస్తుంది ఏమో, కానీ స్థితి వల్ల అయితే న్యాచురల్ గా జరిగిపోద్ది. న్యాచురల్ గా జరిగిపోద్ది. ఆ స్థితికి చేరుకోవడమే శక్తి. డైజెషన్ అయిపోతే బాగుంటుంది, డైజెషన్ అవ్వలేదు అనే జ్ఞానాన్ని, ఇక్కడ నొప్పి ఉంది, ఈ జ్ఞానాన్ని ఇవ్వడం స్థితికి తీసుకెళ్ళలేదు, కాకపోతే జాగ్రత్త ఉంచుతుంది. కానీ ఆ ప్రయత్నం చేసి మనము చేయడం వల్ల ఆ స్థితి. ఇప్పుడు శరీరం తేలిక అనేటువంటి భావన ఉంది. ఓకే. నేను గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేయడం వల్ల శరీరం తేలిక అవుతుందనే జ్ఞానం నాకు ఆ స్థితిని ఇస్తుందా? చేయడం వల్ల వచ్చే శక్తి ఆ స్థితిని ఇస్తుందా? రైట్, ఇది మీకు అర్థమైపోయింది కదా. ఉమ్. చేయడం వల్ల వచ్చే శక్తి మనకు ఆ స్థితిని తీసుకొస్తుంది. ఉమ్. కానీ ఆ జ్ఞానం ఆ శక్తి దగ్గరికి తీసుకెళ్తుంది. ఉమ్. నాకు ఇట్లా బానే బాలేదు,
7 గంటల లోపల రన్నింగ్ చేసి ఉంటేనే నాకు చాలా బాగుంది. ఆ సూర్య నమస్కారాలు చేస్తేనే బాగుంది. ఓకే. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. ఇప్పుడు క్లియరా? జ్ఞానము మనకొక క్లారిటీ ఇస్తుంది. ఎక్కడెక్కడ ఆనందం ఉందో చెప్తుంది. ఆనందం ఎక్కడెక్కడ ఉందో చెప్తుంది. కానీ ఆ ఆనందం తెచ్చుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేసి శక్తిని పెంచుకొని ఆ స్థితి దగ్గరికి వెళ్ళాలి. అందుకే తెలుసుకోవడం. నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదని తెలుసుకోవడం వల్ల లాభం లేదు. తాగితే లాభం ఉంది. సింపుల్ అన్నమాట. అప్పుడు ఆ శక్తి వస్తది. ఆ నిమ్మకు రావాల్సిన శక్తి వస్తది. అప్పుడు మనం ఇది లాభం. కొన్ని ఇప్పుడు మనసులో రన్నింగ్ అవుతున్న ఆ జ్ఞానాన్ని పంచుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే ముందే ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. టైంకి ఏమి ఇబ్బంది లేదు. ఓకే. హ్మ్. ఎంత వస్తే అంత తీసుకోండి. ముందు వస్తున్న దాని మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఏమిటి జరుగుతుందో పక్కాగా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఏం జరుగుతుంది? ఏం కావాలి? నాకేం కావాలో అది జరుగుతుందా లేదా? ఇదేది ఫస్ట్. ఎవ్రీ వీక్ ఇన్కమ్ కావాలి సూటిగా. అది రిటైల్ ద్వారా నెమ్మది నెమ్మదిగా రెవెన్యూ ద్వారా అంటే రెగ్యులర్‌గా వస్తే రెవెన్యూ అంటాం. రెగ్యులర్‌గా వస్తే రెవెన్యూ అంటాం. ఎవ్వరికీ రిటైల్ ద్వారా రెగ్యులర్‌గా రాదు. నెమ్మది నెమ్మదిగా కనీసం సంవత్సరంలోనైనా సరే, సంవత్సరం తర్వాత ఆ రూ. 1,00,000 కంప్లీట్ అయిపోయే లోపల రెగ్యులర్‌లోకి ఎళ్ళాలి. ఈ అక్షరాభ్యాసం చేయాలి లావణ్య మేడం. ఏంటిదనంటే రూ. 1,00,000 మీరు మీ అకౌంట్‌లో కంప్లీట్ అయిపోయే లోపల మీరు నేర్చుకోవాల్సిన విద్య ఏందంటే రెగ్యులర్ రెవెన్యూగా ఈ రిటైల్‌ని రెవెన్యూగా మార్చుకోవాలి. అప్పటిదాకా అప్పుడప్పుడైనా తెచ్చుకోండి. హ్మ్. ఈ విద్యని లక్ష్యాన్ని బట్టి విద్య వస్తుంది. అభ్యాసం కూస విద్య అంటారు అందుకని. అభ్యాసం కూసు విద్య. మనం చేసేటువంటి రెగ్యులర్ ప్రాక్టీసే అదే మనకి ఒక చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తుంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్. ఏ అభ్యాసం చేయాలి అనంటే రూ. 1,00,000 కంప్లీట్ అయిపోయే లోపల రెగ్యులర్ ఇన్‌కమ్ రెవెన్యూలోకెళ్ళాలి. ఇది మీరు నేర్పించగలిగితే, మీ రిటైలర్‌కి నేర్పించగలిగితే అది అది కష్టం అనంటే సార్ ఏం చెప్పారంటే 500 అవ్వాలన్నా, 1000 అవ్వాలన్నా, నేను 500 అవ్వాలి అనే దృష్టి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న దృష్టి, కొంచెమైనా సరే టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కొంచెం, కొంచెం బ్యాలెన్స్ చేసుకునే స్కిల్స్. తన ప్రొడక్ట్ గురించి కమ్యూనికేట్ చేసే స్కిల్స్ కొంచెమైనా ఉంటే అతను 500 అవ్వాలి. హ్మ్. ఒక టీమ్ కమ్యూనికేషన్ రిలేషన్‌షిప్ స్కిల్స్ ఉంటే అతను 1000 అవ్వాలి. రిటైల్ ఎవరైనా చేసుకోవచ్చు కదా! వీఆర్ కూడా చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి స్టోర్ లింక్ తీసుకున్నోళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక ప్లేస్‌లో ఉండొచ్చు మీరు. నో ప్రాబ్లమ్. రిటైల్ చేసుకోండి. 1,00,000 కాదు, 2,00,000 కాదు. ఓన్లీ రిటైల్ తోటి 20,00,000 సంపాదించుకోండి. ఎప్పటికి పూర్తవుతదో చూసుకోండి ఆ 20,00,000. కానీ మీరు ఒక టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకొని అంటే టీమ్‌కి మేనేజ్మెంట్ ఎట్లా అవుతది? నాలెడ్జ్ తోటే అవుతుంది. వాళ్ళ ప్రొడక్ట్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలోనే అవుతుంది. నేను 2 ప్రొడక్ట్‌లు తీసుకున్నాను. నా ప్రొడక్ట్ గురించి నాకు ఇంకా బాగా చెబితే ఇంకొక 4, 5 తీసుకుంటాను. హ్మ్. ఇప్పటి వరకు మరి నేను కావచ్చు, ఫస్ట్ వద్దన్న మా ఫాదర్ కావచ్చు, ఇప్పుడు కూడా బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారు. అమ్మ ఐ కేర్ తీసుకుంటుంది. నా తమ్ముడు ఫ్యామిలీ వాడుతుంది. నా చెల్లి ఫ్యామిలీ వాడుతుంది. తమ్ముడు బిజినెస్ చేసుకుంటున్నాడు. చెల్లేం చేయట్లేదు. అయినా తను వాడుతుంది. ఒక నెలలో 12 ఆర్డర్ ప్లేస్ చేసుకొని వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తీసుకొని, డజన్ తీసుకొని డిజీ రాక్‌స్టార్ కూడా అయింది. అవునా? ఎప్పుడైతుంది ఇది? తాగుతున్న కాఫీ ఒక మెడిసిన్ లాగా ఎలా పనిచేస్తుందని చెప్పినప్పుడు, ఎరుకపరిచినప్పుడు. అవునా? హ్మ్. తనకెవరైతే ప్రొడక్ట్ ఇచ్చారో, ఆ ఇచ్చిన వ్యక్తి కనీసం ఈ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయినా
కస్టమర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయినా కావాలి. ఏమంటారు, కరెక్టేనా? ఇది ఇది ఇలా ఉన్న వాళ్ళకి నేను 500 ర్యాంక్ రావాలి అంతే. కనీసం వాళ్ళకి టీమ్ బోనస్ అంటే ఓనర్షిప్ స్కిల్స్ అనే విషయం తెలియాలి. టీమ్ బోనస్ అంటే ఏం తెలియాలి? ఓనర్షిప్ స్కిల్స్. ఓనర్షిప్ స్కిల్స్ లేకపోతే ఏంటి సార్ నష్టం అంటే, ఇది నా స్కూల్ అనే ఓనర్షిప్ లేకపోతే ఆ పిల్లలకి లాభం ఉండదు, ఆ టీచర్లకి లాభం ఉండదు, ఆ స్కూలే అభివృద్ధి చెందదు. నేను ఇది ఒకటి నేను ఖలీల్ గారికి అనుకుంటా చెప్పాను. ఏమని? మీరు కిరాణా షాప్ పెడితే ఇది నా షాప్ అనే ఫీలింగ్ ఎలా ఉందో, ఇండస్ వివాలో బోత్ ఆర్గనైజేషన్స్ నా బిజినెస్ స్కూల్ అన్న ఫీలింగ్ లేకపోతే మీరు ఓనర్ ఎలా ఫీలింగ్? రైటేనా? నా కంపెనీలో నువ్వు, నా కంపెనీ అనేటువంటి, నా టీం అనేటువంటిది లేకపోతే నువ్వు ఎలా ముందుకెళ్తావు? ఓకే, ఇది ప్రధానమైనటువంటిది అని సార్ చెప్పడం జరిగింది. మీకు ఏం కావాలో తెలిస్తే మీకు ఫైనల్గా ఏం చేయాలి, ఈ కర్రీ ఈ టేస్ట్ ఉండాలి అని మీకు అవుట్పుట్ క్లారిటీ ఉందనుకోండి, ఫైనల్ క్లారిటీ ఉందనుకోండి, దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ మీకు దొరుకుతాయి, తీసుకొస్తారు. అంతే. మీకు ఈ కర్రీ ఈ టేస్ట్ ఉండాలి, ఈ బిర్యానీ ఈ టేస్ట్ ఉండాలని మీకు ఫైనల్ ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ దాన్ని బట్టి మీకు మిగతా అన్ని సమకూర్చుకుంటారు, సమకూరుస్తారు, దొరుకుతాయి కూడా, ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకో కావాలి అని అంటే ఇంకో దొరుకుతుంది, తీరుతుంది అంతే. సిటీలో ఎక్కడున్నా దొరుకుతుంది. ఓకే. అట్లాగే మీ అవుట్పుట్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనే దానికి ఒక క్లారిటీ ఉండాలి. నాకు ఇలాంటి వాళ్ళు కావాలని అభిలాష్ సార్కి క్లారిటీ ఉంది. సేమ్ అలాంటి వాళ్ళని తయారు చేస్తే సరిపోదా? అది అంతే, అదే అనమాట ఫ్రీడమ్ స్టెప్స్ అంటే, దానికోసం ఫ్రీడమ్ స్టెప్స్. ఓకే. సో ఈ ఈ యొక్క మెంటాలిటీ అనేది చాలా చాలా ముఖ్యం, ఓనర్షిప్స్. అప్పుడు వాళ్ళకి అసలు ఏంటి అనేది జరుగుతుంది. ఒక కస్టమర్ నెట్వర్క్ వల్ల ఆ కమ్యూనిటీ వల్ల ఏం లాభము, ఒక డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ వల్ల ఏం లాభము అనేది చిన్న చిన్న తేడా తెలుసుకో. లేకపోతే ర్యాంక్ ముఖ్యమేమో, ఇందులో ర్యాంక్ వస్తే అన్ని జరిగిపోతాయేమో, లేకపోతే ఇంకోటి ఏదైనా ముఖ్యమో, అది లేకపోతే అది జరిగితే జరిగిపోతుందేమో. మనకు ఏం కావాలి అనేది స్పష్టత, ఎంత స్పష్టత అంటే అంత స్పష్టత. మన వాళ్ళు చెప్తుంటారు సైకాలజిస్టులు, మీకు తెలుసా? కారు కావాలంటే ఏ కలర్ ఉండాలి, ఎంత టైర్ ఉండాలి, టైర్ లెంత్ ఉండాలి, ఎన్ని సీట్లు ఉండాలి లోపల, ఇవన్నీ చెప్తుంటారు. దానికి వదిలిపెట్టండి, అది రైటో కాదు. కానీ ఇక్కడ మాత్రం మనీకి సంబంధించి 5 సంవత్సరాల్లో నేను ఎట్లా ఉండాలి? డిజీ రాక్ స్టార్ ద్వారా 6,000 రావాలా? ఎలా రావాలనుకుంటున్నాను? డిజీ రాక్ స్టార్ ద్వారా మీ ₹1,00,000 పూర్తయినా కానీ తర్వాత మీరు ఒక టీమ్ లీడర్గా, కంపెనీ ఓనర్ స్థానంలో ఉండి మీరు అవకాశాలు ఇచ్చే స్థానంలోకి వెళ్ళాలి. దీనికి ఆరా పవర్ అవసరం, లేకపోతే అవసరం లేదు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీగా నేను ఉంటాను అని అంటే, నిన్న మేడం గారు చెప్పారు ఒక ఈ థాట్, సార్ నాకు 10,000 వస్తే నేను ఇంకొంచెం సమయం ఇచ్చేవాడిని, నేను నాకు ఇంకొక సమయం వస్తే 20,000 వస్తే ఇంకో కొంచెం ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడిని, మీ ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని, ఇట్లా. అది ఎంప్లాయ్ అనమాట. మీరు నాకు 20,000 ఇవ్వండి, ఎన్ని గంటలు పని చేయాలో చెప్పండి సార్, ఇట్లా. అది ఎంప్లాయ్ యాటిట్యూడ్. 10,000 20,000 క్రియేట్ చేయడంలోనే, నిన్న ఒక అమ్మాయి చెప్తుంది, కాలేజీ అమ్మాయి, కన్సూమింగ్ క్రియేషన్ అని రెండు ఉంటాయని చెప్తుంది. కన్సూమింగ్ క్రియేషన్. ఒక మనిషి నిరంతరం కన్సూమింగ్ లో అన్నా ఉంటాడు, లేకపోతే క్రియేషన్ లో అన్నా ఉంటాడు. కన్సూమింగ్ ఆర్ క్రియేషన్. మళ్ళీ తేడాలు కూడా చెప్పింది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పింది. అక్కడి నుంచి నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. నేను అన్నం తింటున్నాను, భోజనం చేస్తున్నాను, అది కన్సూమింగ్. నేను భోజనం వండుతున్నాను, క్రియేషన్.
మీరు కొత్తది సృష్టిస్తున్నారు, క్రియేషన్. ఓకే. ఇప్పుడు మీరు వింటున్నారు, కన్జ్యూమింగ్. విన్నది అర్థం చేసుకొని నోట్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ క్రియేషన్. మ్యాక్సిమం కన్జ్యూమింగ్ లోనే ఉన్నారంటే మీరు దాన్ని డేంజర్, అది అంటే ప్రగతికి ఉపయోగపడదు, సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్టే. నేను పలానా యూట్యూబ్ చూస్తున్నాను, పలానా పాడ్కాస్ట్ చూస్తున్నాను, ఇంకోటి చూస్తున్నాను, అది క్రియేషన్ కాదు, కన్జ్యూమింగ్. విన్న తర్వాత ఏం క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇది శక్తి, అది స్థితిలోకి తీసుకెళ్తుంది. నేను నిన్న బాగా అర్థం చేసుకున్నాను, కొన్ని విన్నాను. ఓహో, ఇలా ఉండాలి, ఇలా అయితే మా నా యొక్క పార్ట్నర్స్ తొందరగా ఆ యొక్క టీమ్ బోనస్లోకి, ఆ యొక్క ర్యాంక్లోకి వెళ్తారు అని అనుకున్నప్పుడు, అది నేను లోపల క్రియేషన్ జరుగుతుంది, ఇప్పుడు బయటికి వ్యక్తం చేస్తుంటా. ఏదో కన్జ్యూమ్ చేయడం వల్ల ఆలోచనలు వచ్చాయి, జరుగుతున్న దాన్ని నేను కరెక్ట్గా డైజెస్ట్ చేసుకున్నాను, కన్జ్యూమ్ చేశాను. అది ముఖ్యం. నేను ఇందాక చెప్పినట్టు శరీరానికి ఒక డైజెషన్ పవర్ కావాలి, మనసుకు ఒక డైజెషన్ పవర్. అప్పటికప్పుడు తిన్నది అరిగించుకోవాలి. లోపల పొరపాటున బ్యాక్టీరియాలు, కెమికల్ అన్ని ప్రాసెస్ చేసినాయి, కెమికలైజ్డే కదా, పెస్టిసైడే. మైక్రో ప్లాస్టిక్స్ లేకుండా ఉండనే ఉండట్లేదంట. నిన్న ఒక పాడ్కాస్ట్ లో తను చెప్తున్నాడు, తల్లి పాలలో కూడా చేరిపోయినాయి, ఇక మిమ్మల్ని మీరు క్యాన్సర్ నుంచి కాపాడుకోండి అనేది వాళ్ళ టైటిల్. యాపిల్ కట్ చేసి మీరు అట్లా పెట్టండి గాల్లో, చకచక వచ్చి క్రిములు కాదు, మైక్రో ప్లాస్టిక్స్ చిన్న చిన్నగా ఉన్నాయి వచ్చి వాళ్తున్నాయి చెప్తున్నాడు. పెడతాను చూడండి ఆ వీడియో కూడా. సో లోపల ఉదయం బ్రష్ చేసేటువంటి దగ్గర నుంచి మనం ఏదైతే ఎంతో కొంత రేటు, దానికి రూపాయి, దీనికి రూపాయి, దీంట్లోంచి ₹10 ఏదైతే ఇది మిగులుతుందని చెప్పి మనం ఏదైతే మనం చేస్తున్నామో, దానివల్ల బాగా కలర్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అవి ఉండి లోపల కణాన్ని దెబ్బతీసి లాస్ట్కి హాస్పిటల్ ఖర్చులు పెంచుతున్నాయి. అందుకని మనం చాలా ఇంకొంచెం ఆర్గానిక్ దగ్గరగా ఉన్నది, ఇంకొంచెం న్యాచురల్కి దగ్గరగా ఉన్న దానికి మనం నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోవాలి. కొంచెం పళ్ళపొడి, దంతధావనానికి పళ్ళపొడి ఈ మధ్య దొరుకుతుంది, దాన్ని ఆ పేస్ట్ శాతాన్ని తగ్గించడం. నేను ఇటీవల పేస్ట్లో కూడా ఆల్మోస్ట్ కెమికల్ చాలా తక్కువగా ఉన్నది కేరళ వాళ్ళు తయారు చేశారు, అది దేశీ స్టోర్స్లో దొరుకుతుంది, అక్కడ మనం ప్రయత్నం చేయాలి. ఆయుర్వేదిక్ పేస్ట్. సో తర్వాత ఏంటి, ఒక ఆయన చెప్తున్నాడు, ఈవినింగ్ కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందర తొందర సరిగా చేస్తారో లేదో బ్రషింగ్, ఈవినింగ్ వచ్చిన తర్వాత చేయించండి, దానికి మాత్రం ఈ పళ్ళపొడి వాడండి, దాంట్లో త్రిఫల, లవంగ, చక్కని చాలా, అది లోపలికి వెళ్ళినా మంచిదే, లోపల ఉన్న మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియా వరకు ఫైట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం మెడిసిన్ ఏదైతే వాడుతున్నామో, మంచి బ్యాక్టీరియాని కూడా బ్లీచింగ్ కొట్టినట్టు మొత్తం గోడ పొరల్ని మొత్తం నాశనం చేస్తున్నాం. ఈ కాన్షియస్ అనేది అవసరము అని చెప్తున్నారు. సరే, మనకి ఏం కావాలి, మనీ గురించి కాబట్టి బిజినెస్ది, మనీ గురించి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంది. నాకు 1 ఇయర్, కనీసం 50 వారాలు ఫోకస్గా ఉండి, ఫోకస్ అంటే ఫోకసే, నేను ఇందులో 10 లక్షలు పెట్టాను, 10 లక్షలు సమర్పించాను ఈ బిజినెస్లో, ఇప్పుడు దాన్ని నేను సెల్లింగ్ నేర్చుకోవాలి, సెల్లింగ్ ద్వారా ఒక సబ్జెక్ట్ వస్తుంది, అది నోట్ చేసుకోవాలి, సెల్లింగ్ ద్వారా ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు శాంతి గారు ఎలా ఆలోచించారంటే, ఆ మేడం గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ సెల్లింగ్ చేసేటువంటి పార్ట్నర్స్ ఉన్నారు, బోత్ సైడ్ ఉన్నారు, తనకి లక్కీ. ఈ సెల్లింగ్ చేసే పార్ట్నర్స్కి వాళ్ళు సెల్లింగ్ చేయడానికి ఏ సబ్జెక్టు ఉపయోగపడుతుందో అది నోట్ చేసుకో, సెల్లింగ్ చేయడానికి ఏ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందో దాన్ని రాసుకోవాలి.
బాగా సెల్లింగ్ చేయడానికి ఏది ఉపయోగపడుతుందండి? టాక్సిన్ అంటే ఏంటి? ఆక్సిడైజేషన్ అంటే ఏంటి? అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటి? న్యూట్రాసిటికల్ ఇది దీనికి ఎలా ఉపయోగపడుతుంది? ఇదే కదా ఇంకంతే. షుగర్ ఎన్ని పాయింట్లు, బీపీ ఎన్ని పాయింట్లు, అన్ని రోగాల పేర్లు ఇవన్నీ అవసరం లేదు మనకు అసలు సంబంధించిన సబ్జెక్ట్. ఇవి అసలు మూలమైనటువంటి డ్యామేజ్ చేసేవేంటి? ఈ సెక్షన్ మనది, ఈ ఫుడ్, ఫంక్షనల్ ఫుడ్ సెక్షన్. వాళ్ళ సెల్లింగ్ పర్ఫెక్ట్ గా జరగడానికి, వాళ్ళ రిటైల్, వాళ్ళ డిజీ రాక్ స్టార్ పర్ఫెక్ట్ గా జరగడానికి ఏ సబ్జెక్ట్ అవసరమో శరీరానికి, మనసుకి. మనసుకి ఏంది అంటే శరీరం గురించి ఓకే. ఓకే. మనసుకి ఏందనంటే తిన్నది సరిగ్గా అరిగించుకోవడం శరీరానికి ఎంత అవసరమో, జరుగుతున్నది కరెక్ట్ గా అర్థం చేసుకోవడం మనసుకు ఎంత అవసరం. అది డైజెషన్, మానసికంగా డైజెషన్. అది మామూలు విషయం కాదు. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మేధావులందరూ కూడా. ఆమం ఆమమే తర్వాత ఆమవాతం అవుతుందని. ఓకే. మళ్ళీ ఒకసారి ఆమోటాక్సిన్ అనే పదం వచ్చింది కాబట్టి, శరీరము మీరు ఎన్ని సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో అన్ని సంవత్సరాలు అంత ఆరోగ్యము గట్ హెల్త్ దగ్గర తీసుకొచ్చుకోండి. ఇక దీని మీద ఎంత రీసెర్చ్ చేస్తారు? ఎవరి స్వయం రీసెర్చ్ వాళ్ళది, ఎవరి స్వయం మైండ్ వాళ్ళది అన్నట్టు, ఎవరి స్వయం గట్టు వాళ్ళది. మా పెద్దమ్మాయికి ఉన్నంత గట్ పవర్ మా చిన్నమ్మాయికి ఉండకపోవచ్చు. నేను రీసెర్చ్ చేయమని చెప్పాను. ఇంకా రీసెర్చ్ చేయి. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉం? నీకు గట్ హెల్త్ ఎలా ఉంటుందో చూడు. ముందే లేచి 6కే లేచి వాటర్ తాగి నీ దైనందిన కార్యకలాపాలు చేసుకుంటే ఎలా ఉందో చూడు. నీ రీసెర్చ్ నీది. నీకు చేయాల్సిన ఇంజెక్షన్ అయితే నాకు చేయండి అని అక్క అయితే చేతులు అడ్డం పెట్టదు, పెడుతుందా? మా చెల్లి కొద్దు నాకు చేయండి ఇంజెక్షన్ అని అయితే అనదు. ఉం. నువ్వు నువ్వు ఏదైనా ఇట్లా సిరంజి పెట్టుకొని పడుకోవాల్సింది నువ్వే. నీ పెయిన్ నీదే. ఎంత ప్రేమ ఉన్నా అయితే పక్కన వాళ్ళు అయితే పంచుకోరు. పెయిన్ పంచుకున్న వాళ్ళు ఇప్పుడైతే కనపడలేదు నాకు. ఉం. ఇది కాబట్టి నీ పెయిన్ కి పరిష్కారం ఏందో నువ్వే ముందే ఆలోచించుకుంటే ఆలోచించుకోలేకపోతే లేదు. మొత్తం గట్టిలోనే ఉందని లాస్ట్ కి ఎన్ని వింటుంటే అన్ని. ఆ కాగ్నేటివ్ సమస్యలు, ఈ బ్రెయిన్ కి సంబంధించిన నాడీ సమాచారం అది కూడా ఇక్కడనే ఉందంట. అంతెందుకు మొన్న ఒక ఆయన మీకు చెప్పాను కదా గ్రూప్ కాల్లో, మైటోకాండ్రియా సైతం, మైటోకాండ్రియాలో శక్తిని నిల్వ చేసుకోవడం సైతం ఈ గట్ మీదనే. అన్ని హార్మోన్లకి మూల హార్మోన్ అయినటువంటి థైరాయిడ్ కూడా ఈ గట్ మీదనే ఉంది అని చెప్తున్నారు. ఇంతకంటే అందుకే డైట్ ప్లాన్ ఎన్ని సంవత్సరాలకైనా అక్కినేని నాగేశ్వరరావు గారికైనా ఇదే అవసరమైంది. ఓకేనా? ఈయన 80s లో ఎలా ఉన్నారండి మురళీమోహన్ గారు అంటే మళ్ళీ ఆహారం దగ్గరికే చెప్తాడు కానీ సంపాదన గురించి చెప్పాడు ఆయన. నేను ఇన్ని సంపాదించాను కాబట్టి ఇంత 80లో ఇంత హాయిగా ఉన్నాను అంటాడా? అన్నాడు. ఇది తినడం వల్ల నా గట్టు బాగుంది కాబట్టి నేను హాయిగా ఉన్నాను అంటాడు. గట్టిగా హ్యాపీగా ఉండడానికి అన్ని కోట్లు అయితే అవసరం లేదు కదా, పేదవాళ్ళు కూడా ఉండొచ్చు గట్టిగా. కాబట్టి ఇది మరి మనం ఎందుకు వాడాలి కాస్ట్లీ న్యూట్రాసిటికల్ అని అంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవడానికి. ఆర్గాన్ అనేది కాస్ట్లీ కాబట్టి, ఆ టాక్సిన్ అనేది వెరీ డేంజరస్ కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కాబట్టి, ఒరాక్ వాల్యూ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దొరకవు. ఇది సరైనది డిస్కస్ చేస్తున్నామా? మీకు కావాల్సిందే మీకు మనీ సంపాదించేదే డిస్కస్ చేస్తున్నామా? ఇది మీకు మళ్ళీ తెలియాలి. ఇది ఇది మనీకి సంపాదించేదేనా లేకపోతే సోదా అనేది మీకు తెలుసుకోవాలి. లేదు ఇది మనీ సంపాదించుకునేదంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుస్తుంది. నా ఆరోగ్యం కోసం నేను తీసుకునేటువంటి రక్షణ చర్యలే, జాగ్రత్త చర్యలే నాకు డబ్బును తీసుకొచ్చి పెడుతున్నాయంటే ఎంత అదృష్టం అది. నా ఆరోగ్యం కోసం నేను ట్రై చేస్తూ ఉంటే, నా మనసుని నేను హ్యాపీగా ఉంచుకుంటే నాకు మనీ వస్తుందంటే ఇక అంతకంటే భూమి అందరిసారి 1,00,00,000 మనం థ్యాంక్స్ చెప్పినా నష్టం. ఫ్లాట్లు అమ్మితే ఇదంతా అవసరం లేదు. లేకపోతే ఏ ఫ్రిడ్జ్లో ఏసీలో అమ్ముకుంటే ఇదంతా అవసరం లేదు.
ఇన్నెస్ వివాలో న్యూట్రాసిటీకి అమ్మాలి అని అంటే శారీరక ఆరోగ్యము వెల్నెస్ గురించి ఆలోచన అవసరము. టీమ్ బోనస్ తీసుకోవాలంటే ఈ మైండ్ సెట్ ఇది అవసరం. ఓకే, ఈ రెండు కావాలంటే అది అది ఇస్తుంది టీం అనే ఎడ్యుకేషన్ మూలాన్ని మీద ఫోకస్ చేసింది. ఏమిటి కావాలి అన్న దానికి ఎందుకు కావట్లేదు, ఎందుకు కావాలి అనేది చెప్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు కావాలి, అది ఎందుకు రిపోర్ట్ రావట్లేదు అనేది చెప్తుంది. ఏమి కావాలో తెలియని వాళ్ళకి ఎందుకు అని చెప్పినా కూడా అర్థం కాదు. అందుకే నిన్న మీ డ్రీమ్ ఏంటమ్మా అని అడిగాను. మీ డ్రీమ్ ర్యాంకు కాదు, ఏది కాదు, రెవెన్యూ మై డ్రీమ్. ఒక పాప తను ఐటీ దాంట్లో పనిచేస్తూ ఇప్పుడు చక్కగా టీమ్ బోనస్ అంతా తీసుకుంటుంది. తను అప్పట్లో అంత మందిలో కూడా షార్ప్గా ఆన్సర్, అప్పుడు తన ర్యాంక్ చాలా చిన్నది, షార్ప్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే టైం ఫ్రీడమ్ కావాలి నాకు. టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అప్పుడు టైం ఫ్రీడమ్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే నీకు మనీ ఫ్రీడమ్ వచ్చినప్పుడే టైం ఫ్రీడమ్ వస్తుంది. మనీ ఫ్రీడమ్ లేకపోతే అందరూ ఏలు పెడుతూనే ఉంటారు, తలకాయ దూరుస్తూనే ఉంటారు మీ జీవితంలో. మీకు మనీ ఫ్రీడమ్ ఉంటేనే మిమ్మల్ని మీరుగా వదిలేస్తారు ఎవరైనా. మనీ ఫ్రీడమ్ ఉండి తీరాల్సిందే. కానీ ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే ఎవరైతే టైంని ఫ్రీ చేసుకుంటారో వాళ్ళకి మనీ ఫ్రీడమ్ వస్తుంది. అంతే. టైం ఫ్రీ చేసుకోవట్లేదు, నేను బిజీగా ఉన్నాను, వేరే దాంట్లో అలసిపోయాను, నాకు మైండ్ పరంగా డైజెషన్ సరిగ్గా కావట్లేదు, బాడీ పరంగా డైజెషన్ కావట్లేదు అని అంటే వాళ్ళకి టైము దొరకదు, వాళ్ళకి మనీ ఫ్రీడమ్ కూడా ఇబ్బంది అవుతుంటుంది. సార్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే బాగుంది సార్, నాకు ఇక్కడికి వచ్చినప్పుడే బాగుంది, హాయిగా ఎర్లీ మార్నింగ్ లేవడము హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడు వేరే బిజినెస్ కని వెళ్ళాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు వెళ్ళావు? మనీ కోసమే వెళ్ళావు కదా, స్పీడ్గా మనీ ఇంకా బాగా వస్తుంది అంటే ఎక్కడ సార్? ఏం లేదు, అక్కడ ఏం లేదు. హ్మ్. మరి ఎందుకు వెళ్ళావనంటే ఏదో చేయలేకపోయావు అందుకని వెళ్ళావు, ఏదో చేయలేకపోయావు కాబట్టి అక్కడైతే ఇంకా ఫాస్ట్గా ఇంకేదో వస్తుంది అని వెళ్ళావు. ఇది నీకు ఏం కావాలో కరెక్ట్గా తెలిస్తే ఎందుకు చేయలేకపోయావు అది కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. ఏముంది ఇంకా? మరి అక్కడికి ఇక్కడికి ఏం మారింది, ఎందుకు మరి ఆరోగ్యం మారింది అని అంటే సావాసం మారింది అంతే. ఇది ఒకటే ఆలోచించుకోవాలి. ఒక జాబు వీవా, నేను ఎప్పటి నుంచో చెప్పాను, వాళ్ళకు కూడా చెప్పాను. ఒక జాబు వీవా, ఒక బిజినెస్ వీవా, ఇంకా అంతే. ఒకటి సర్వైవల్ ఇన్కమ్, ఒకటి సపోర్ట్ ఇన్కమ్, దట్స్ ఇట్. ఆ మేడం వచ్చారు ఇప్పుడు, తను దర్జీ, టైలర్ వర్క్ చేసుకుంటారు. అండ్ ఇది ఇది ఓన్ సెల్ఫ్ ఎంప్లాయీ ఇన్కమ్. ఒకటి నెట్వర్క్ ఇన్కమ్, ఒకటి నెట్వర్క్, ఒకటి కమిషన్ వచ్చేది, ఇంకోటి ఇది. రెండు కమిషన్ల వరకు వచ్చి చేస్తే ఇబ్బంది. ఒకటి ఒక సర్వైవల్, ఒకటి సపోర్ట్, ఇక అంతే. ఇంకా దేని మీద దృష్టి పెట్టొద్దు ఈ రోజుల్లో. ఓన్లీ సర్వైవల్ సరిపోదు, సపోర్ట్ ఇన్కమ్ కావాలి. సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సర్వైవల్ సరిపోదు, ఇంకా సపోర్ట్ ఇన్కమ్ కావాలి. దానికి టైం ఫ్రీ చేసుకోవాల్సిందే. టైం ఫ్రీ కాకుండా మనీ ఫ్రీ రాదు. అందుకే నేను చెప్పాను, మీకు సర్వైవల్లో వస్తున్నట్టు ఈ సపోర్ట్లో రాకపోవచ్చు, కానీ ఇది ఎప్పుడు సపోర్ట్ అంటే సపోర్టే. అంతేనా కాదు? పల్స్ అనేది సపోర్టా, సర్వైవలా? మేడం ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సర్వైవల్ సపోర్టా? సపోర్టే. సర్వైవల్ అన్నం అనుకోండి, పల్స్ తాగినంత మాత్రాన అన్నం తిన్నట్టయితే ఉండదుగా, పోషకాలు ఉన్నాయి. సపోర్ట్ సపోర్టే ఎప్పుడు. ఇది మీకు బాగా అర్థమైపోయింది. సపోర్ట్ సపోర్టే.
సపోర్ట్ సర్వైవల్ కావాలంటే అంత టైం ఫ్రీ చేసుకోవాలి మరి. నేను అంత టైం ఫ్రీ చేసుకున్నాను. నా సర్వైవల్ సపోర్ట్ అవ్వాలి, సపోర్టే సర్వైవల్ అవ్వాలని. అది వేరే, అది వేరే. ఓకే. సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటది. ఒకేసారి 10,000 కావాలా? ఒకేసారి 10,000 కావాలా? 10 వారాలు 10,000 కావాలా? ఏది లాభం అనుకుంటున్నారు? 10 వారాలు 10,000 డూప్లికేషన్ ద్వారా వచ్చింది. ఒక్కొక్క ఐ కాఫీ ఒక్కొక్క ఫ్యామిలీని పరిచయం చేసింది. నెట్వర్క్ అంటే నెట్వర్క్ ని క్రియేట్ చేసే పనే పెట్టుకుంది. అది ఇంపార్టెంట్. అది సపోర్ట్ వల్ల లాభం. ఓకే. ఏం కావాలో తెలిస్తే, మనకు ముందు ఏం కావాలో తెలిస్తే అది ఎందుకు జరగట్లేదో అర్థమవుతుంటుంది. క్లియరా? ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ముందు ఏమిటి అనేది మనందరికీ తెలుసు. అది కూడా తెలియదు సార్, కొంచెం ఏం కావాలో మీరే చెప్పండి అంటే, ఇగో ఇప్పుడు చెప్పాను కదా ఏమిటి కావాలో. శరీరంగా డైజెషన్ పవర్ కావాలి. మానసికంగా అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ పవరే డైజెషన్ పవర్. బుద్ధిపరంగా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. బ్యాంకుల దగ్గర గౌరవం తెచ్చుకుంటే చాలు కదా. రెస్పెక్ట్. బ్యాంకులతోటి సైల్యూట్ కొట్టించుకుంటే ఇంకా అతను మంచి వ్యాపారే. వీక్లీ ఇన్కమ్ తీసుకుంటే మీకు ఆ రెస్పెక్ట్ ఉంటుందో లేదో చూసుకోండి. ఒక గృహిణికి వీక్లీ వీక్లీ ఇన్కమ్ పడితే ఉంటుందా జానే సార్ రెస్పెక్ట్? ఆ మేడంకి ఉంటుంది. ఉమ్. అది రెస్పెక్ట్ని తీసుకొచ్చుకుంటుంది. ఇంకా వచ్చిన మనీ తోటి ఇంట్లో వాళ్ళకి చక్కటి న్యూట్రాస్యూటికల్స్, కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, కూరగాయల బిల్లు కట్టుకుంటుంది. ఇది రెస్పెక్ట్. ఇది బుద్ధిపరంగా పెంచుకోవాల్సిన శూన్యత బుద్ధి అని అంటాం. సో ఏమిటి అంటే, నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, డాక్టర్ అవుతావా, మంచి ఎంటర్ప్రినర్ అవుతావా అని అడిగి మరి ఈ టీచర్ వాళ్ళలో ఒక డ్రీమ్ ని చెప్పాలి. అందుకే మీ కళ ఏంటి అని అబ్దుల్ కలాం గారిని అడిగేవారు. ఆయనకు లైక్ కొట్టాల్సిందే. ఉం? ఆయన పిల్లలతోటి ఆలోచింప చేస్తూ చేస్తూ భవిష్యత్ తరానికి ఒక చిన్నది అట్లా ఇంజెక్ట్ చేశారు. ఏమిటి కోరుకోవాలి మీరు అని చిన్న చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఎంత బాగా సమాధానం చెప్పారు. ఆయన ఇంకేం పని పెట్టుకోవాలి, అదే పని పెట్టుకున్నాడు. అలాంటి భారతీయులు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు రక్షణ పరంగా కానీ అన్నిటి పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఓకే. సరే. ఏమిటి కావాలి అని తెలియజేయడం కూడా, తెలుసుకోవడం కూడా అది గొప్ప జ్ఞానము. చాలా అవసరం. జాగ్రత్త పెంచుతుంటుంది ఆ జ్ఞానం. అప్పుడు ఎందుకు అవ్వట్లేదు అనే దగ్గరికి మనం పాయింట్కి వెళ్తాం. ఎందుకు అవ్వట్లేదు అనేది గైడెన్స్ కూడా సరిగ్గా చెప్తుంటే అప్పుడు అర్థం చేసుకుంటాం. ఎందుకు జరగట్లేదో చెప్తూ ఉన్నప్పుడు చికాకు పడే వాళ్ళందరూ ఏం కావాలో తెలియని వాళ్ళే. ఏం కావాలో తెలియని వాళ్ళే ఎందుకు జరగట్లేదో చెప్తూ ఉంటే అది పర్సనల్ ఈగోగా తీసుకుంటారు. అక్కడ మైండ్ ఎంటర్ అయితే ఇంకా బుద్ధి ఓపెన్ అవ్వదు. చాలా కష్టం. ఈ ఈ ఈ యొక్క టీచర్ కి ఏం కావాలో ఉంది కాబట్టి ఆ హోంవర్క్ ఇస్తున్నాడు. ల్యాప్టాప్ తీసుకోవడం అసలైన పెట్టుబడి అండి. డిజీ రాక్ స్టార్ కోసం 4 ప్రోడక్ట్లు పెట్టుకోవడం కన్నా కూడా ల్యాప్టాప్ తీసుకోవడం, ఇది ప్రొడక్ట్లు దగ్గర పెట్టుకోవడం, 4-5 ప్రొడక్ట్లు దగ్గర పెట్టుకోవడం తప్పేం లేదు. తొందరగా వాళ్ళకి ఇస్తే డబ్బులు తొందరగా ఇచ్చేస్తారు, అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేనికోసం పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు ఈ పుస్తకాలు నేను రాసుకోవడానికి నాకు చాలా అవసరం అని ఒక బస్తాడు కొని పెట్టుకున్నాను. పెన్నులు ఇప్పటికే ఒక 3 పెన్నులు రాసి ఇంక్ అయిపోయింది, పడేసాను. అట్లానే ఒక బస్తాడు పెన్నులు కొని పెట్టుకున్నాను. ఇది వివాలో పెట్టుబడి అవుతుందా? అవసరం ఏం లేదు. పక్కనే కిరాణా షాప్ ఉంది, ఎప్పుడు కావాలైతే అప్పుడు తీసుకొని పోవచ్చు. నీ స్టోరీ నీకుంది, నీ లింకే నీకు ఇచ్చే, ఎప్పుడు కావాలంటే అది పెట్టుకో, సరిపోయింది కదా. ర్యాంకుల కోసమో దేనికోసమో, దేనికి, అది డిజీ రాక్ స్టార్ ర్యాంక్ కావచ్చు, ఇంకో ర్యాంక్ కావచ్చు, దేనికి దానికోసం ఎందుకు. ఎవరికైనా వెంటనే అందించడానికి వివోటీఎం అది ఉపయోగపడుతుంది, అది వేరే సంగతి, సర్వీస్ కోసం. ఓకే. స్కిల్లే ఇక్కడ సరైన పెట్టుబడి.
వైబ్రెంట్ వివో ఏం చెప్తుంది? అసలైన రిస్క్ ఏంటంట? షేర్ మార్కెట్లో రిస్క్ అంటే ఏంటి? షేర్లు కొనడం. రియల్ ఎస్టేట్లో రిస్క్ అంటే ఏంటి? ఫ్లాట్లు కొనడం. ఇక్కడ రిస్క్ ఏం చెప్తుంది? ఎడ్యుకేషన్ రిస్క్ నాయన అంట. నువ్వు ఎడ్యుకేట్ అయ్యి ఇంకోళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ఇందులో ఉన్న రిస్క్. అంటే ఏదైనా పెట్టుబడి పెడితే ఇంకో దీంట్లో పెట్టుకో, ఒక ల్యాప్టాప్ తీసుకో, ఒక నెట్ కనెక్షన్ ఉంచుకో. 2 GB తోటి మొత్తం ఎట్లా అడ్జస్ట్ చేయాలో అది కాదు. ఉన్న 4 GB తోటే మొత్తం అల్లాడించేయాలి అట్లా కాదు. ఇదే అసలైన పెట్టుబడి. అయ్యో ఉదయం లాగిన్ అయిపోతే మళ్ళీ సాయంత్రానికి ప్రెజెంటేషన్కి వెల్నెస్ మీట్కి ఉండదు, దీనికి ఉండదు, దానికి ఉండదు. ఇక నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నావు? ఎవ్రీ వీక్ వడ్డీ వచ్చినట్టు ఇన్కమ్ రావాలంటే ఎట్లా అసలు? ఎక్కడ నీ సరైన పెట్టుబడి? ఈ ఎందుకు చెప్పినప్పుడు, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అని చెప్పినప్పుడు, ఇగో లెస్ గా ఆలోచించాలంటే ఏం కావాలో క్లియర్ గా ఉండాలి. అవును కరెక్టే కదా అని అప్పుడు అంటారు, లేకపోతే అర్థం కాదు అసలు. ఉమ్. నిన్న మేడం అక్కడ మీటింగ్ జరుగుతుంది అని అంటే వెంటనే ఒక స్టాండీ ఫ్లెక్సీ, ఒక 100 PV 200 PV ప్రోడక్ట్లు తీసుకెళ్లి అక్కడ పెట్టారు లేడీస్. ఆ ప్రోగ్రామ్ లో, ఫిజికల్ గా జరిగే ప్రోగ్రామ్. ఎక్కడి నుంచి వచ్చాయి? ఉమ్. అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ స్టాండీ ఫ్లెక్సీ ఫ్రీగా వచ్చిందా? అది కూడా ఖర్చుతో కూడుకుందే కదా. ఉమ్. అది రియల్ పెట్టుబడి, నలుగురిని ఎడ్యుకేట్ చేయడానికి. అందుకే నలుగురు ప్రోగ్రామ్కి వస్తాము, టికెట్లు ఇవ్వండి సార్ అంటే నేను ఏమాత్రం జంకను అసలుకి. 5గురు కాదు, 50 మందిని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇవ్వు, అదే అసలైన పెట్టుబడి నాయన. మానవ వనరులకు మించిన పెట్టుబడి ఎక్కడుంది? ప్రొడక్ట్ల మీద పెట్టుబడి తీసేసింది నా కంపెనీ అంటే, ఫలానా ఒక లైఫ్నిచ్చే కంపెనీ అని అతను కొన్ని లక్షలు పెట్టాడు మావోడే. అతనికి ఇంకా షాక్ పోలేదు. నన్ను ఫస్ట్ నుంచి హెచ్చరిస్తుంది అతనే, మీరు పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని. మన వాళ్ళు ఎట్లుంటారంటే ర్యాంక్ కోసము చైన్కి ఉంగరాలు ఉన్నాయా, చేతులకి ఉంగరాలు, మెళ్ళో గొలుసులు, అన్ని ఏది పెట్టమంటే అది పెడతారు. ఏదో జరిగిపోద్దంట, మనీ వస్తుందంట అంటే ఎంత ఆకర్షణ అసలుకి. అట్లా పోతుంది. రియల్ రియల్ అసెట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా కనీసము నెట్ కనెక్షన్ ఉంచుకోవడం, ఎడ్యుకేషన్ తీసుకోవడం, జ్ఞానం మనల్ని స్పీడప్ చేస్తుంది శక్తి దగ్గరికి వెళ్ళడానికి. అదే రిస్క్ అని చెప్తుంది వైబ్రెంట్ వివా. దాని మీద పెట్టుబడి పెట్టుకో. నా ప్రొడక్ట్ వాల్యూ ఏందో చెప్పు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పు, నా టీమ్ బోనస్ దేనికి ఉపయోగపడుతుందో చెప్పు, అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పు. ఇది ముఖ్యం. ఇది లేకపోతే ఆ, అసలు అసలైన పెట్టుబడి పెట్టినట్టు కాదు. ఓకే. సో ఏమిటి అనేది క్లారిటీ ఉంటే ఎందుకు అనేది చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకు అవ్వట్లేదో చెప్పినా కూడా ఆ స్టూడెంట్ తీసుకుంది కేవలం తనకి ఏం కావాలో తెలియదు కాబట్టి. లేదు నేను డాక్టర్ అవ్వాలని అంటే సైన్స్ టీచర్ ఇచ్చే హోంవర్క్ ఎంత ఇచ్చినా అర్థం కాదు. ఓకే. ఎలా చేయాలి, ఎంత క్వాలిటీ చేయాలో అప్పుడు మనం థర్డ్ పాయింట్లోకి వెళ్తాం. ఏమిటిలో క్లారిటీ ఉండాలి, క్లియర్ ఉండాలి. అప్పుడు ఎందుకో అర్థమవుతూ ఉంటుంది, ఎందుకు అవ్వట్లేదో, ఎందుకు ఇంత అవుతుందో అది అర్థమవుతుంది, ఎందుకు నేను కష్టపడాలో అర్థమవుతుంది. అప్పుడు ఎలా అనేది, క్వాలిటీ ఎలా చేయాలి అనేది అప్పుడు చేయగలుగుతాం. ఎలా చేయాలి అనేది తెలుసు. ఓకే. సో ఉదయం చేసినటువంటి ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈరోజు చేయించిన ప్రాక్టీస్ అందరూ చేయండి. బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది చక్కగా ఫోకస్ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఖాళీ దొరికినప్పుడల్లా చక్కగా ఇట్లా రెండు చేతులు కట్టుకొని వెనక్కి కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని జస్ట్ ఇక్కడ తేడా ఏంటంటే ఈ బాడీ తీసుకునేది న్యాచురల్ గా తీసుకునే దాన్ని కౌంట్ చేయండి, చూసుకోండి. అది తీసుకున్నప్పుడు కడుపు భాగం ముందుకు జరగాలి, తర్వాత లోపలికి. అది ప్రెజర్ లేని బ్రీతింగ్. తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది, వదిలినప్పుడు ముందుకు వస్తుంది అని అంటే అది ప్రెజర్ తోటి ఉందని అర్థం మైండ్. ఒక్కటి ఇది అట్లా కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మళ్ళీ కలుద్దాం.